పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడుతుంది మాట్లాడతారు వంశీ అంటాడు. వంశీ అటు దొరకలే మొన్న మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పుడిప్పుడే వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వంశీ అంటూని మహా న్యూస్. ఎవడుండే అండి వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయిండు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడుతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసిన ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీడియాలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్. ఒక మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించినాము ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నేను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? మంత్రి హోదాలు ఉన్న వాళ్ళు కొండ సురేఖ లాంటి వాళ్ళు నోటికి ఏదో అది మాట్లాడతారు. అదే అంశం అంటాడు అదే మహా న్యూస్. కరెక్ట్ 4 రోజుల క్రితం ఒకసారి మీరు విజువల్ తీసి చూడండి. తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు అని మాట్లాడాడు. తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు, అధిష్టానానికి తలకాయ లేదు, ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే మంచోడు అని మాట్లాడితే ఈ మంత్రులకు అవునవును మేము అవలగాండ్లు అని ఒప్పుకున్నట్టే ఆయన కాడుకురికి ఆయనకు మద్దతు తెలుపుతూ మిమ్మల్ని ఆయన అవలగాండ్లు అన్నది అదే వంశీ గారు తెలంగాణ మంత్రులు అవలగాండ్లు అన్నాడు. మరి మీరు అవలగాండ్ల ఉరికి ఆయనకు మద్దతు తెలుపుతారు. నీకున్న ఆయుధం నీకున్న సంస్థను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుందా? నాయకులు ఊరుకుంటారా? కేసీఆర్ అబ్బాయిలు ఊరుకుంటారా? కేటీఆర్ అబ్బాయిలు ఊరుకుంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా? ఎందుకట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఒక పచ్చ జెండా చేతిలో కీలుబొమ్మలకు ఉన్నటువంటి వాడు తెలంగాణలో హింసల సంఘటనలను చెలరేపాలి, ఇక్కడ మళ్ళా ఒక అశాంతిని నెలకొల్పాలి, తద్వారా మేము వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ కావాలి. వాళ్ళే మేమే మాట్లాడి కదా నిన్న, మేము మాట్లాడింది కాదు. కాంట్రాక్టర్ ఆందోళనకే, పనులన్నీ ఆందోళనకే, కోవట్లు ఉన్నారు ఇక్కడ, చంద్రబాబు కోవట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో, వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆ కోవట్లకు నీళ్లు కట్ చేయరి, కరెంట్ కట్ చేయరి, ఎందుకు తోక కట్ చేస్తే అయిపోతుంది అప్పుడాక. ఆ కోవట్లను ప్రోత్సహిస్తున్నాడు, తోక కట్ చేయరు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తోక కట్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. దీనిసార్లు ఇల్లు ఇవ్వేయండు, మోడీని కలిసి వస్తాడు, నీ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. నువ్వు లంగవాన సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఆయన వద్దన్న ఆదాయం తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్న సంగతి అర్థమైంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు దేనికైనా, అయినా సమయం పాటిస్తూ ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా శోచన చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడుక. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రాంతంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసు వాళ్ళు కూడా అత్యుత్సాహం, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ వచ్చిన అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా 2 పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిన వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని కూడా ఎవరు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెడుతుంది. కొట్టడం ఆపుతావాను? ఆగిన తెలంగాణ ఉద్యమం 100 కేసులు పెట్టి నా మీద కూడా పెట్టి 172 కేసులు పెట్టారు. ఆగిన తెలంగాణ ఉద్యమం రాకుండా కొట్టడానికి టూకురా. వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి చేసుకుని సంక్షేమ కార్యక్రమాల ద్వారా సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు పరిపాలించి కేసీఆర్ గారు ఒక దిక్సూచిలాగా నిలబడితే ఈ లంగలందరూ వచ్చి, ఈ దొంగలందరూ వచ్చి వీళ్ళు పాలు పంచుకుంటా తెలంగాణ నాశనం చేస్తారు.